Hello everyone. Hello everyone. Welcome to all of you. Welcome to the channel The English Space. In this video, we are going to discuss some of the important questions based on the chapter Subject and Verb Agreement chapter. This chapter is very important from any examination point of view, be it banking, SSC, insurance, groups exams, DSC exams. Okay, so any exam we can expect questions from this chapter subject verb agreement. So watch the video completely, and if you like the content on this channel, like the video, share this video with your friends who are preparing for competitive exams, and also do not forget to express your opinion about the video in the comments section below. Now I will explain all these questions bilingually, English and Telugu. Now read the question. Error correction question. Chudandi. After the match, not only the players but also their coach were called to the dean's office. In case if the entire sentence is correct, no error, that is E, will be our answer. ఏదైనా ఎర్రర్ ఉంటే ఆ ఎర్రర్ పార్ట్ మనకు ఆన్సర్ అవుతుంది. ఏదైనా ఎర్రర్ ఉందా చూడండి. ఆఫ్టర్ ద మ్యాచ్ నాట్ ఓన్లీ ద ప్లేయర్స్ బట్ ఆల్సో దేర్ కోచ్ వర్ కాల్డ్ టు ద డీన్స్ ఆఫీస్. సో ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది చూడండి బేసిక్గా 2 రూల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది మెయిన్గా. ఇక్కడ ఏంటనంటే ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగ్యులర్, వర్బు అంటే మెయిన్గా హెల్పింగ్ వర్బ్, ఓకే, వర్బు షుడ్ బి సింగ్యులర్. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయ్యేది ఉంటే వర్బు కూడా ప్లూరల్లోనే ఉండాలి. ఓకే, వర్బు కూడా ప్లూరల్లోనే ఉండాలి. అంటే సబ్జెక్టు సింగులర్ అయితే వర్బు సింగులర్ అవుతుంది, సబ్జెక్టు ప్లూరల్ అయితే వర్బు కూడా ప్లూరల్ అవుతుంది. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ గోయింగ్ అని ఇక్కడ రాస్తాం అనుకోండి. ఓకే, సో ఇక్కడ మెయిన్ వర్బ్ ఉంది. ఏది మెయిన్ వర్బ్ అని అంటే యాక్షన్ వర్బ్. ఓకే, యాక్షన్ వర్బ్. ఈ యాక్షన్ వర్బ్ చేసేది ఎవరు, చేసేది అంటే ఈ పనిని చేసేది ఎవరో వాళ్ళని సబ్జెక్టు అని అంటాం. ఓకే, సబ్జెక్టు అని అంటాం. సో ఇగో ఇక్కడ ఇది హెల్పింగ్ వర్బ్ మెయిన్గా. ఓకే, ఇప్పుడు ఇలా రాస్తున్నాను అనుకోండి, హీ వాజ్ గోయింగ్. హీ వాజ్ గోయింగ్ అంటే ఈ సెంటెన్స్ చూడండి, ఇది సబ్జెక్టు, ఇది యాక్షన్ వర్బ్. ఇది ఏ టెన్సు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇదే టెన్సు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు మరి ఇది ప్రజెంట్ కంటిన్యూస్, ఇది పాస్ట్ కంటిన్యూస్ అని ఎలా చెప్పగలుగుతానా? ఇది ఈజు వాజ్ను పట్టే మనం చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఈ వర్బ్స్ మనకు హెల్ప్ చేస్తున్నాయి ఏ టెన్స్ చెప్పడానికి. కాబట్టి వీటిని హెల్పింగ్ వర్బ్స్ అని అంటాం. ఓకే, సో దీనిపైన బేస్ చేసుకొని చూడండి, ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ వర్బ్ షుడ్ బి సింగులర్ ఇన్ ఏ సెంటెన్స్. ఓకే, సో ఇక్కడ మనం దే ఆర్ గోయింగ్ ఇంతకు ముందు హీ ఈజ్ గోయింగ్ అని రాసాం. చూడండి, సబ్జెక్టు సింగులర్ అయితే వర్బ్ షుడ్ బి సింగులర్ అంటే హెల్పింగ్ వర్బ్. సబ్జెక్టు ప్లూరల్కి అయితే వర్బ్ ఎలా ఉండాలి, ప్లూరల్గానే ఉండాలి. అంటే దే అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ అనేది ప్లూరల్ వచ్చింది. ఇప్పుడు హీ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ అనేది సింగులర్ వచ్చింది. ఇప్పుడు హీ ఆర్ గోయింగ్ అన్నాం అనుకోండి, ఇది ఇన్కరెక్ట్. ఎందుకు? సబ్జెక్టు సింగులర్ అయింది, వర్బ్ ప్లూరల్ అయింది. సబ్జెక్టు సింగులర్ అయితే వర్బ్ కూడా సింగులరే కావాలి, అంటే ఈజ్ అనేది ఇక్కడ కరెక్ట్. ఓకే, సో ఈ సెంటెన్స్లో అంటే ఇక్కడ ఈ క్వశ్చన్లో చూడండి, మనకి ఈ రూల్ ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఆఫ్టర్ ద మ్యాచ్ నాట్ ఓన్లీ ద ప్లేయర్స్ బట్ ఆల్సో దేర్ కోచ్ వర్ కాల్డ్ టు ద డీన్స్ ఆఫీస్. సో ఇక్కడ రూల్ ఏంటంటే చూడండి, ఇప్పుడు మనకి సబ్జెక్టు సింగులర్ అయితే వర్బ్ సింగులర్, సబ్జెక్టు ప్లూరల్ అయితే వర్బ్ ప్లూరల్ రావాలి కదా. ఇక్కడ ఉన్నది ఏంటి అని అంటే 2 ఆర్ మోర్ సబ్జెక్టులు కనుక నాట్ ఓన్లీ బట్ ఆల్సో తోటి యాడ్ అయితే, ఇక్కడ నాట్ ఓన్లీ బట్ ఆల్సోతోని యాడ్ అయితే. ఓకే, సో ఇక్కడ బట్ ఆల్సోతోని యాడ్ అయితే వర్బ్ ఎలా ఉండాలని అంటే ఈ బట్ ఆల్సో తర్వాత వచ్చిన సబ్జెక్టు సింగులర్ అయితే వర్బ్ సింగులర్ కావాలి. ఈ బట్ ఆల్సో తర్వాత వచ్చిన సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయితే మొత్తం వర్బ్ కూడా ప్లూరలే కావాలి. ఇప్పుడు చూడండి, కాలడు ఇది మెయిన్ వర్బ్, ఇది చేసింది ఎవరు, వాళ్ళే సబ్జెక్ట్. ఓకే, వీళ్ళు ఎవరిని పిలిచారు, నాట్ ఓన్లీ ద ప్లేయర్స్ ఒక సబ్జెక్ట్ కదా, బట్ ఆల్సో దేర్ కోచ్ ఇది ఒక సబ్జెక్ట్. ఇప్పుడు 2 ఆర్ మోర్ సబ్జెక్టులు, ప్లేయర్స్ అంటే మోర్ దెన్ 1 కదా. ఓకే, సో మినిమం 2 ఉన్నారు అనుకుందాం. ఇక్కడ ఒకరు ఎంతమంది, 3 మెంబర్స్ అవుతున్నారు. ఓకే, సో ఇక్కడ మనకి ఇందులో పాటుగా చూడండి, బట్ ఆల్సో తర్వాత సబ్జెక్టు సింగులర్ అయితే వర్బ్ సింగులర్, సబ్జెక్టు ప్లూరల్ అయితే వర్బ్ ప్లూరల్.
ఇప్పుడు బట్ ఆల్సో తర్వాత ఏముంది ఇక్కడ దెయిర్ కోచ్. కోచ్ అనేది అయితే సింగులరే కదా, సింగులర్ కాబట్టి వర్బ్ ఎలా ఉండాలి, సింగులర్ ఫామ్లోనే ఉండాలి. వర్ అనేది సింగులర్ అవుతుందా, కాదు, ఇది ప్లూరల్. ఓకే, సో ఇక్కడ కోచ్ అనేది సింగులర్ కాబట్టి ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. కాబట్టి ఇప్పుడు మనం పాస్ట్లో ప్లూరల్కి వర్ వాడతాం, వాజ్కి సింగులర్ వాడతాం. కాబట్టి ఇక్కడ ఏం రావాలి, వాజ్ రావాలి. అంటే ఆల్సో దెయిర్ కోచ్ వాజ్ కాల్డ్ టు డీన్స్ ఆఫీస్ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. నౌ ఐ ఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ద మ్యాచ్ రెఫరీ అలాంగ్ విత్ ద టూ క్యాప్టెన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అరైవ్ షార్ట్లీ. ఇస్ దర్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్ ఇన్ ద క్వశ్చన్? ఓకే, సో ఇక్కడ ఇంతకుముందు చూడండి, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సో ఈ కోరిలేటివ్ కంజంక్షన్తో కనుక టూ ఆర్ మోర్ సబ్జెక్ట్లు యాడ్ అయితే వర్బ్ ఎలా ఉండాలి, బట్ ఆల్సో తర్వాత వచ్చే సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారమే వర్బ్ రావాలి, అంతే కదా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి అనదర్ రూల్ ఏంటంటే ఇఫ్ టూ ఆర్ మోర్ సబ్జెక్ట్స్ కనుక విత్తో కానీ అలాంగ్ విత్తో కానీ, ఓకే, విత్తో కానీ అలాంగ్ విత్తో కానీ టుగెదర్ విత్తో కానీ, ఓకే, యాజ్ వెల్ యాజ్తో కానీ ఇలా జైన్ అయితే వర్బు ఎలా ఉండాలి అని అంటే ఇక్కడ ఫస్ట్ మెన్షన్డ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. అంటే విత్ కానీ అలాంగ్ విత్ కానీ ఇలా వస్తే వర్బ్ ఎలా ఉండాలి, ఫస్ట్ మెన్షన్ సబ్జెక్ట్. ఇంతకుముందు నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు బట్ ఆల్సో తర్వాత మనం సబ్జెక్ట్ చూసాం. ఇక్కడ ఏంటంటే విత్ అలాంగ్ విత్ టుగెదర్ విత్ వచ్చినప్పుడు వీటి ముందున్న సబ్జెక్ట్ చూడాలి. ఇది కనుక సింగులర్ అయితే వర్బు సింగులర్ అవుతుంది, ఇక్కడ సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయితే వర్బు ప్లూరల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ఇక్కడ ద మ్యాచ్ రెఫరీ అలాంగ్ విత్ ద టూ క్యాప్టెన్స్. ఇప్పుడు అలాంగ్ విత్ అనేది ఇప్పుడు చూడండి, సబ్జెక్టులు అలాంగ్ విత్తో జైన్ అయ్యాయి కదా. సబ్జెక్టులు ఏంటి, టూ క్యాప్టెన్స్ ఒక సబ్జెక్టు, మ్యాచ్ రెఫరీ ఇంకొక సబ్జెక్ట్. వేటితో జైన్ అయ్యాయి, అలాంగ్ విత్తో జైన్ అయ్యాయి. అలాంగ్ విత్తో కనుక జైన్ అయితే వర్బు చూడండి, ఇక్కడ ఉంది వర్బు, ఓకే, హెల్పింగ్ వర్బ్ ఎలా ఉండాలి, ఇక్కడ మనకి ఫస్ట్ సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే వర్బు సింగులర్ కావాలి, ఫస్ట్ సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయితే వర్బు ప్లూరల్ కావాలి. మ్యాచ్ రెఫరీ అనేది సింగులరే కదా, సింగులర్ కాబట్టి ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది, సింగులర్ కాబట్టి ప్రజెంట్ టెన్స్లో ఏమొస్తుంది, ఈజ్ వస్తుంది. ఓకే, అంటే కరెక్ట్ ఫామ్ ఏంటి అని అంటే ద మ్యాచ్ రెఫరీ అలాంగ్ విత్ ద టూ క్యాప్టెన్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అరైవ్ షార్ట్లీ అనేది రావాలి. ఎక్కడుంది ఎర్రర్, పార్ట్ సిలో ఎర్రర్ ఉంది. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్ కంప్లీట్లీ. నౌ ఐ am మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హియర్ ఈజ్ ద త్రీ కల్ప్రిట్స్ యు ఆర్ లుకింగ్ ఫర్. అంటే మీరు చూస్తున్న కల్ప్రిట్స్ ఇక్కడే ఉన్నారు అని ఇది మీనింగ్ ఇస్తుంది. ఎప్పుడైనా మనకి చూడండి, సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే వర్బు సింగులర్ కావడం, సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయితే వర్బు ప్లూరల్ కావడం అనేది మెయిన్ రూల్ ఇక్కడ. ఎప్పుడైతే చూడండి హియర్, దేర్ వీటితోటి కనుక మనకు స్టార్ట్ అయినప్పుడు మెయిన్గా వీటి తర్వాత ఉండేది మనకు సబ్జెక్ట్ అవుతుంది. ఓకే, వీటి తర్వాత ఉండేది సబ్జెక్ట్ అవుతుంది. అంటే హెల్పింగ్ వర్బ్ తర్వాత, ఓకే, హెల్పింగ్ హియర్ దేర్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది, ఆ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. అంటే జనరల్గా సబ్జెక్టు అనేది, ఓకే, ఇప్పుడు ఇక్కడ వర్బ్ ఉంటుంది, సబ్జెక్ట్తో బిగిన్ అవుతుంది. ఇక్కడ ఏంటి అని అంటే హియర్ దేర్, ఆ తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చి ఆ తర్వాత మనకి సబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి హియర్ ఈజ్, ఓకే, సో హియర్తో బిగిన్ అయింది కదా, ఇది హెల్పింగ్ వర్బ్. సబ్జెక్ట్ ఏది, ద త్రీ కల్ప్రిట్స్, ఓకే, త్రీ కల్ప్రిట్స్. సో ఇప్పుడు త్రీ కల్ప్రిట్స్ అనేది సింగులర్ అవుతుందా ప్లూరల్ అవుతుందా అని అంటే ప్లూరల్ అవుతుంది, అంతే కదా. అంటే సబ్జెక్ట్ ఇదే కదా, సబ్జెక్టు ప్లూరల్ అయినప్పుడు వర్బ్ ఎలా ఉండాలి, కంపల్సరీ ప్లూరల్గానే ఉండాలి. దీనికి వర్బ్ ఎక్కడుంది, హెల్పింగ్ వర్బ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఈజ్ అనేది సింగులర్ కదా, అంటే ప్రజెంట్ టెన్స్లో ఉంది, ప్రజెంట్ టెన్స్లో సింగులర్కి ఈజ్ యూజ్ చేస్తాం, ప్లూరల్కి ఏం యూజ్ చేస్తాం, ఆర్ అనేది యూజ్ చేస్తాం. అంటే హియర్ ఆర్ ద త్రీ కల్ప్రిట్స్ యు ఆర్ లుకింగ్ ఫర్ అనేది. ఓకే, సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈజ్ ఎ పెన్, ఓకే, దేర్ ఈజ్ ఎ పెన్, పెన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్, ఓకే, సో ఈజ్ అనేది వర్బ్. ఇక్కడ దేర్ ఆర్ పెన్స్, సో పెన్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ వచ్చింది. ఓకే, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇక్కడ ఈ క్వశ్చన్ ఉంది. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. నౌ ఐ am మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. If he were a bird, he would fly to the USA.
అంటే అతనే ఒక పక్ష అయ్యేది ఉంటే అతను యుఎస్ఏకి ఎగిరి వెళ్తాడు అనేది. ఇప్పుడు మీకు గ్రామర్ పైన ఓకే కొంతవరకే గ్రిప్ ఉండేది ఉంటే ఓకే కొంతవరకు సబ్జెక్టు సింగులర్ అయితే వర్బు సింగులర్, ప్లూరల్ అయితే వర్బు ప్లూరల్ కావాలి అనేది తెలుసు, ఓన్లీ ఇది తెలుసుంటే, ఈ రూల్ తెలియకపోతే ఇక్కడ ఉన్న రూల్ తెలియకపోతే మీరు కంపల్సరీ ఎర్రర్ ఎక్కడ ఉందనంటే ఇలాంటి సెంటెన్స్ వచ్చినప్పుడు కంపల్సరీ ఏ పార్ట్ ఏలో ఎర్రర్ ఉంది అని అనుకుంటారు. ఓకే ఎందుకనంటే అంటే జనరల్గా హీ అనేది సింగులరు ఓకే వర్ అనేది ప్లూరల్ ఓకే సింగులర్ వచ్చినప్పుడు మనకు కావాల్సింది వాజ్ కదా ఓకే కాబట్టి ఇక్కడ ఎర్రర్ ఉంది అని అనుకుంటారు. ఓకే మనకి ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి కండిషనల్ సెంటెన్సెస్లో ఒకటి ఇఫ్ కండిషన్ ఉంటుంది, ఇంకొకటి రిజల్ట్ ఉంటుంది. ఓకే రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ హీ కమ్స్ హియర్ ఐ విల్ గివ్ హిమ్ బుక్స్ అని ఉంది. ఓకే ఎప్పుడైతే ఇక్కడ పాసిబిలిటీని చెప్తామో అంటే ఇది జరిగితే ఇది జరిగే ఛాన్స్ ఉంటుందని చెప్తామో అప్పుడు ఈ కండిషనల్ క్లాజ్లో ఏంటి అని అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం. చూడండి సబ్జెక్టు V5 ఓకే సో ఇక్కడ ఇప్పుడు ఇది జరిగితే ఇది జరుగుతుందనే పాసిబిలిటీ ఉన్నప్పుడు ఇది ఫస్ట్ కండిషన్, ఇక్కడ మనకు ఫస్ట్ కండిషన్ అంటాం. ఇందులో మనకి ఈ రిజల్ట్ క్లాజ్లో ఏంటి అని అంటే ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేస్తాం. సింపుల్ ఫ్యూచర్ అంటే సబ్జెక్టు విల్ అయినా వస్తుంది, షెల్ అయినా వస్తుంది ఓకే ఆ తర్వాత V1 వస్తుంది, ఇది ఫ్యూచర్. ఓకే ఇప్పుడు మనకి ఇఫ్ కండిషన్లోనే అంటే చూడండి ఈ సెంటెన్స్ కూడా ఇఫ్తో బిగిన్ అయింది కదా. సో ఇఫ్ కండిషన్ అంటే అతనే అయ్యేది ఉంటే కొన్ని ఏంటంటే ఇమాజినేటివ్ సెంటెన్సెస్ ఉంటాయి, అంటే ఊహాత్మకమైనవి, హైపోథెటికల్ సెంటెన్సెస్ అని అంటారు. ఈ హైపోథెటికల్ సెంటెన్సెస్ అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ప్రైమ్ మినిస్టర్ అయితే అంటే ఇప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ కాలేం కదా. ఓకే అంటే ఇప్పుడుగా ప్రైమ్ మినిస్టర్ అయితే కాలేం కదా, అది ఏంటి ఊహాత్మకమైంది హైపోథెటికల్ సెంటెన్స్. అలాంటివి చెప్పడానికి సెకండ్ కండిషన్ అనేది యూజ్ చేస్తాం. ఈ కండిషనల్ సెంటెన్సెస్ తర్వాత చాప్టర్ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఓకే ఇక్కడ కండిషనల్ సెంటెన్స్ వచ్చినప్పుడు మనకి ఈ ఇఫ్ కండిషన్లో సింపుల్ పాస్ట్ రావాలి. ఏం రావాలి అని అంటే సింపుల్ పాస్ట్ రావాలి. ఇక్కడ మనకి సబ్జెక్టు తర్వాత రిజల్ట్లో వుడ్ అయినా వస్తుంది, కుడ్ అయినా వస్తుంది, లేదా మైట్ అయినా వస్తుంది, ఆ తర్వాత V1 వస్తుంది. ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇఫ్ హీ గేవ్ బుక్స్ టు మీ ఐ వుడ్ సెండ్ దెమ్ టు యూ అంటే ఇచ్చేది ఉంటే సెండ్ చేసేవాళ్ళం, అంటే ఇవ్వలేదు అన్నట్టు. ఓకే సో ఇందులో ఏంటనంటే ఒకటి హైపోథెటికల్ క్వశ్చన్స్ అని ఉంటాయి, అంటే నేనేం వీళ్ళైతే ఓకే ఊహాత్మకమైంది. అలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే సబ్జెక్టు ఏదైనా కూడా మనం ఇక్కడ వర్ వాడతాం. సబ్జెక్ట్ ఏదైనా హెల్పింగ్ వర్బ్ వర్ వాడాలి. ఓకే అంటే ఇఫ్ హీ వాజ్ ప్రైమ్ మినిస్టర్ అంటే అతనే ప్రైమ్ మినిస్టర్ అయితే ఊహాత్మకమైంది కదా, అయినప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఇక్కడ వర్ అనేది వాడతాం. ఓకే ఇఫ్ ఐ వర్ ప్రైమ్ మినిస్టర్, ఇఫ్ షీ వర్ ప్రెసిడెంట్, ఇఫ్ షీ వర్ ఎ బర్డ్. ఓకే ఇఫ్ షీ వర్ ఎ బర్డ్. అదేవిధంగా ఈ సెంటెన్స్ ఉంది చూడండి, ఇఫ్ హీ వర్ ఎ బర్డ్. చూడండి అతనే పక్షి అయితే ఇప్పుడు సబ్జెక్టు ఆ తర్వాత ఏమొచ్చింది వర్, ఊహాత్మకమైంది కదా. ఓకే ఊహాత్మకమైంది కదా అంటే హైపోథెటికల్ సెంటెన్స్ కదా. హైపోథెటికల్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఏదైనా ఏం రావాలి, వర్ అనేది రావాలి, అంటే ఈ పార్ట్ అనేది కరెక్టే ఉన్నట్టు కదా. ఓకే తర్వాత ఇందులో ఏది రావాలి అని అంటే సబ్జెక్టు వుడ్, కుడ్, మైట్, V1 రావాలి. చూడండి ఏమొచ్చింది, ఇది సబ్జెక్టు వుడ్ వచ్చింది. ఓకే కుడ్ అయినా రావచ్చు, మైట్ అయినా రావచ్చు, కాబట్టి ఫ్లై అనేది ఏంటి V1 వచ్చింది కదా. కాబట్టి ఇక్కడ సెంటెన్స్ కరెక్ట్గానే ఉంది, నో ఎర్రర్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్. ఓకే అంటే పార్ట్ E అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే సో ఇఫ్ యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ పర్ఫెక్ట్లీ వాచ్ ద క్వశ్చన్ అగైన్ కంప్లీట్లీ. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎనీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే I am moving to the next question. Over the years in New Delhi, the health of these beautiful trees have become worse than what was seen previously. అంటే ఇయర్స్ నుంచి ఏంటి అని అంటే హెల్త్ ఆఫ్ దీస్ ట్రీస్ హ్యావ్ బికమ్ వర్స్, మొత్తం ఎక్కువగా బ్యాడ్ అయిపోయింది అని చెప్తున్నారు. దేనికంటే ఇంతకు ముందు చూసిన దానికంటే వీటి యొక్క హెల్త్ అనేది డ్యామేజ్ అయిపోయింది అని అంటున్నారు. ఓకే సో ఇక్కడ చూడండి మనకు సబ్జెక్టు సింగులర్ అయితే వర్బు సింగులర్ అన్నాం, సబ్జెక్టు ప్లూరల్ అయితే వర్బు షుడ్ ఆల్సో బి ప్లూరల్ అని చెప్పాం. ఓకే
కానీ సెంటెన్స్లో మనం సబ్జెక్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ హీ ఈజ్ గోయింగ్ అన్నాం అనుకోండి, సబ్జెక్ట్ ఇది, ఇవో హెల్పింగ్ వర్బ్ ఇది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఇలా రాస్తున్నాను, కాస్ట్ ఆఫ్ గ్రేప్స్ ఈజ్ ఇంక్రీజింగ్ లేదా ఆర్ ఇంక్రీజింగ్, ఏది కరెక్ట్ అవుతుంది అని అంటే చూడండి, కొంతమంది ఇక్కడ ఏం చేస్తారంటే గ్రేప్స్ అనేది ప్లూరల్ కదా కాబట్టి ఆరే కరెక్ట్ అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటనంటే మనం గ్రేప్స్ని కాదు చెప్పేది, ఇక్కడ గ్రేప్స్కున్న కాస్ట్ను చెప్తున్నాం. ఆఫ్ ముందున్నది, ప్రెపోజిషన్ ముందున్నది మనకు సబ్జెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ గ్రేప్స్ని కాదు, గ్రేప్స్కున్న మనకి కాస్ట్ను చెప్తున్నాం. కాస్ట్ అనేది అయితే సింగులరే కదా, కాస్ట్ సింగులర్ కాబట్టి ఈజ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ బాటిల్స్ ఆఫ్ దిస్ కంపెనీ ఈజ్ గుడ్ ఆర్ గుడ్ అని అంటే ఏది కరెక్ట్ అవుతుంది అని అంటే ఇప్పుడు కంపెనీ గురించి కాదు మనం చెప్పేది, కంపెనీ యొక్క బాటిల్స్ గురించి చెప్తున్నాం. బాటిల్స్ అనేది ప్లూరల్ కదా కాబట్టి ఆర్ కరెక్ట్ అవుతుంది. ఇది ఈజ్ అనేది ఇది కరెక్ట్. ఇక్కడ కంపెనీ అనేది సింగులర్ అని కొంతమంది సింగులర్ కరెక్ట్ అనుకుంటారు, కానీ ఇక్కడ సబ్జెక్ట్ను చూడాలి మనం. సో ఇక్కడ చూడండి, ఓవర్ ద ఇయర్స్ ఇన్ న్యూఢిల్లీ ద హెల్త్ ఆఫ్ దీస్ బ్యూటిఫుల్ ట్రీస్ హ్యావ్ బికమ్ ఓర్స్. ఇప్పుడు ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాం మనం, ఎవరి హెల్త్ డ్యామేజ్ అయిందని చెప్తున్నాం. ఇక్కడ ట్రీస్ గురించి కాదు, ట్రీస్ యొక్క హెల్త్ అని చెప్తున్నాం మనం. అంటే ఆఫ్ ముందుంది కదా చూడండి, ఆఫ్ ముందు. ఇప్పుడు హెల్త్ ఇదే మనకి సబ్జెక్ట్ సింగులర్, హెల్త్ అనేది సింగులర్ కదా. ఓకే, సో మనకి హెల్త్ ఆఫ్ దీస్ బ్యూటిఫుల్ ట్రీస్ అన్నప్పుడు చూడండి ఒక వర్బ్ ఇక్కడ ఉంది. ఓకే, హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఉంది. హ్యావ్ అనేది అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ అనేది ప్లూరల్కి యూజ్ చేస్తాం, హ్యాజ్ అనేది సింగులర్కి యూజ్ చేస్తాం. కాబట్టి హ్యావ్ కాకుండా ఏం రావాలి, హ్యాజ్ బికమ్ ఓర్స్ అని రావాలి. ఓకే, సో ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ద మినిస్టర్ అలాంగ్ విత్ హిస్ పార్టీ వర్కర్స్ వాంట్ టు కండక్ట్ ఏ రోడ్ షో బిఫోర్ ది ఎలక్షన్స్. సో లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఇక్కడ చూడండి, మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుందనంటే సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గో, వెంట్ అండ్ గాన్, ఇవి మనకి V1, V2, V3. ఇక్కడ V4 కూడా ఉంది. V4 ఏంటి అని అంటే V1 ప్లస్ ING అని అంటాం. V1 ప్లస్ ING. ఇగో V1 అనేది గో కదా, తర్వాత ఏముంచాలి, ING పెట్టాలి, గోయింగ్. ఇంకొక ఫామ్ కూడా ఉంది V5 ఏంటి అని అంటే V1 ప్లస్ ఎస్ లేదా ES వస్తుంది. చూడండి, గో అంటే ప్రాపర్ వచ్చే విధంగా ఏం వాడతాం, గోస్. అంటే ఇప్పుడు కమ్ అనేది V1, కేమ్ అనేది V2, మళ్ళీ కమ్ అనేది V3, కమింగ్ అనేది V4 అవుతుంది, కమ్స్ అనేది V5 అవుతుంది. ఓకే, ఎప్పుడైతే ఈ టెన్స్లోనే సబ్జెక్టు అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఇక్కడ V5 వాడతాం. ఓకేనా, అంటే ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి, హీ కమ్ టు స్కూల్ డైలీ. ఇప్పుడు మరి థర్డ్ పర్సన్ ఏంటి అని అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను ఈ సెంటెన్స్ను, ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఫస్ట్ పర్సన్ అవుతారు. ఓకే, సో నేనేంటి ఇక్కడ ఫస్ట్ పర్సన్, ఎవరైతే వింటున్నారో అంటే మీరు వింటున్నారు ఇప్పుడు ఏమవుతారు, సెకండ్ పర్సన్ అవుతారు. ఎవరి గురించి మనం మాట్లాడుతున్నామో వాళ్ళు థర్డ్ పర్సన్, అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాం, హీ, థర్డ్ పర్సనే కదా. మరి థర్డ్ పర్సన్లో అతను అని అన్నాం, థర్డ్ పర్సన్ సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా అంటే ఎలా చెప్తాం, హీ అనేది అయితే సింగులరే కదా, హీ అనేది థర్డ్ పర్సన్, ఇక్కడ మళ్ళీ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్లో వచ్చేది ఉంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం యూజ్ చేయాల్సింది ఏంటి, V5. ఇప్పుడు కమ్, కేమ్, కమింగ్, V5 ఏమవుతుంది, కమ్స్ అవుతుంది. అంటే ఏం రావాలి ఇక్కడ, కమ్స్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ షీ గో టు కాలేజ్ రెగ్యులర్లీ అన్నాం అనుకోండి, థర్డ్ పర్సన్ సింగులర్ కదా, ఏమవుతుంది, గోస్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ మనకు థర్డ్ పర్సన్ కనుక సింగులర్ అయితే V5 యూజ్ చేస్తాం. ఓకే, V5 యూజ్ చేస్తాం. సో ఇక్కడ వీ హ్యావ్ టు రిమెంబర్, మనకి ఇంతకుముందు రూల్లో చూడండి, ఈ క్వశ్చన్ కనుక చదివితే ద మినిస్టర్ అలాంగ్ విత్ హిస్ పార్టీ వర్కర్స్ వాంట్ టు కండక్ట్ ఏ రోడ్ షో అని ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ వర్బు, మెయిన్ వర్బ్ ఏంటి అని అంటే అందులో కూడా మనకి సింగులర్ ప్లూరల్ ఉన్నాయి. ఇక్కడ V1 ఏంటి అని అంటే వాంట్, V2 ఏంటి అని అంటే వాంటెడ్, V3 ఏంటి అని అంటే వాంటెడ్.
ఓకే, ఇక్కడ వాంటింగ్ అవుతుంది. ఇక్కడ V5 ఏంటి అని అంటే వాంట్స్. V5 ఏంటి? వాంట్స్. ఇప్పుడు మనకి రూల్ ఉంది, అలాంగ్ విత్ అనేది ఉంది కదా. టూ ఆర్ మోర్ సబ్జెక్టులు కనుక విత్తో కానీ అలాంగ్ విత్తో కానీ టుగెదర్ విత్తో కానీ వీటితో జాయిన్ అయితే వర్బ్ ఎలా ఉండాలి అని అంటే వీటి ముందు వచ్చిన సబ్జెక్టు ప్రకారం ఉండాలి. అంటే సింగులర్ అయితే సింగులర్, ప్లూరల్ అయితే ప్లూరల్. ఇప్పుడు చూడండి, ద మినిస్టర్ అలాంగ్ విత్ హిస్ పార్టీ వర్కర్స్ వాంట్. ఇప్పుడు నేను ఫస్ట్ పర్సన్ అవుతున్నాను చెప్తున్నాను కాబట్టి మీరు సెకండ్ పర్సన్ అవుతారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ద మినిస్టర్. ఓకేనా, మినిస్టర్ ఇన్ పార్టీ వర్కర్స్, వీళ్ళు థర్డ్ పర్సన్ కదా. ఓకేనా, ఇప్పుడు అలాంగ్ విత్ ముందున్నది థర్డ్ పర్సన్ సింగులరే కదా. ఓకే, మినిస్టర్ అన్నప్పుడు అలాంగ్ విత్తో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారమే రావాలి కదా మనకు. ఓకే, అంటే ఇప్పుడు ద మినిస్టర్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్లో వచ్చినప్పుడు మనకు వచ్చేది ఎలా ఉండాలి? V5 ఉండాలి. అంటే వాంట్ అనేది V1 కదా, ఏం రావాలి? వాంట్స్ రావాలి. అంటే ఇక్కడ పార్ట్ బిలో ఎర్రర్ ఉంది. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. సో if you like the content on this channel, share this video with your friends and also like this video, subscribe to the channel. Okay, so